ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దేవతలకి రాక్షసులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో దేవతలు ఓడిపోతూ ఉండేవారు, రాక్షసుల విజయం సాధించారు. ముల్లోకాల మీద ఆధిపత్యం వారే పొందారు. వారంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు నా వల్ల ఏమవుతుంది అని వీరంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణువుని స్తోత్రం చేస్తే ఆయన ప్రత్యక్షమై కంగారు పడకండి, మనం ముందర రాక్షసులతో స్నేహం చేయండి, స్నేహం చేసిన తర్వాత వారు మీరు కలిసి ఆ అమృతాన్ని సాధిద్దాం, ఆ క్షీర సముద్రాన్ని ఆ క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధిద్దామని స్వామి చెప్తారు. అప్పుడు మందర పర్వతాన్ని కబంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని స్వామి కూర్మావతారాన్ని ఎత్తి తావేలుగా ఆయన దాని మందర పర్వతం ఆయన వీపు మీద మోపుకుని ఈ యొక్క క్షీర సముద్రాన్ని మధించడం ప్రారంభిస్తారు. ప్రారంభించేటప్పటికీ తోక వైపేమో దేవతలు ఉంటారు, ఆ ముఖం వైపేమో రాక్షసులు ఉంటారు. కాలకోట విషాదులు బయటకు వస్తాయి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు భయవేసా వదిలేసి పారిపోతారు. వీళ్ళందరూ ప్రాణాలు రక్షించుకోవడం కోసం వెళ్ళిపోయేటప్పటికీ వెళ్ళి మన శంకరుడిని శరణు వేడుతారు. ఆ శంకరుడు ఆ కాలకోట విషాన్ని స్వీకరించి తన కంఠంలో పెట్టుకుంటాడు. ఆ యొక్క క్షీర సముద్రాన్ని చిలకడం ప్రారంభం చేస్తారు. ఆ సముద్రం నుండి అనేకమైన వస్తువులు దాంట్లోంచి ఉద్భవిస్తాయి. ఆ ఎటువంటి వస్తువులు వచ్చాయి, వాటిని ఎవరెవరు స్వీకరించారు అని వ్యాస భగవానుడు చెప్పినటువంటి, మనకి ఇప్పటి వరకు అక్కడక్కడ ఏవో తెలుస్తూ ఉంటాయి కథల్లో, కానీ వ్యాస భగవానుడు చెప్పినటువంటివి యథాతథంగా మనం తెలుసుకుందాం. ఆ పరమశివుడు ఆలాహలాన్ని భక్షించిన తర్వాత దేవాసురులంతా కూడా చాలా సంతోషించి వారు మళ్ళా సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. చేటప్పటికి సముద్రంలోంచి కామధేనువు ఉద్భవించింది. దాంట్లోంచి ఆ కామధేనువుని అగ్రం ఆ ఉపయుక్తమైనటువంటి నెయ్యి, పాలు, పెరుగు మొదలైన వాటి పదార్థాలకు మహర్షులు దాన్ని స్వీకరించారు. మహర్షులకి ఇచ్చేసారు ఆ కామధేనువుని. యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృపా తత ఉచ్చైశ్రవానామ హయోభూచంద్రపాండుర. ఉచ్చైశ్రవం అనే గుర్రం దాంట్లోంచి పుట్టింది. అది చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లని గుర్రం, శ్వేతవర్ణం కలిగి ఉన్నది. దానిని ఆ గుర్రాన్ని బలిచక్రవర్తి దాన్ని గ్రహించడానికి ఆసక్తి చూపి ఆ ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని బలిచక్రవర్తి తీసుకున్నట్ట. ఇంద్రుడు నాకు ఈ గుర్రం కావాలని కోరలేదు, చెప్పాడు విష్ణుమూర్తి. మీరెవరు ఏది ఇచ్చినా కంగారు పడిపోకుండా, మనకు అమృతం ముఖ్యం, ఈ వస్తువులు ముఖ్యం కాదు నాయన అని చెప్పాడు. దానివల్ల గబగా ఇంద్రుడు వచ్చి నాకు ఆ గుర్రం కావాలని అడగలేదట.
ఐరావతం అనే గజేంద్రం దాంట్లోంచి వచ్చింది. సరే, అది 4 దంతాలు కలిగి ఉన్నది. ఆ దంతాలు కైలాస పర్వతం వలె ఉజ్వలమైనటువంటి తెల్లని కాంతితో ఉన్నాయి. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గత దంతైశ్చతుర్భిశ్వేతాన్ అన్నారు. 4 దంతాలు ఉంటాయి వాటికి. తెల్లని దంతాలతో కూడినటువంటి ఐరావతం వస్తే ఐరావతాన్ని ఎవరు తీసుకున్నారు? ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహాదధే. తర్వాత సముద్రం నుండి కౌస్తుభము అనే పద్మరాగమణి బయటకు వచ్చింది. ఆ మణిని తన వక్షస్థలం మీద ధరించడానికి శ్రీహరి ఇష్టపడ్డాడు. ఆ శ్రీహరి విష్ణుమూర్తికి ఇచ్చారు. అటు తర్వాత పారిజాతము అనే వచ్చింది. తర్వాత కల్పవృక్షము అని కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షం అంటే చాలామంది తెలుసు అనుకున్నా. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏది కోరితే అది మనకి ఇచ్చేస్తుంది. అది కల్పవృక్షం అంటే. మామూలు చెట్టు అనుకోకండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి సంతానం లేదు అంటే కల్పవృక్షాన్ని కోరితే సంతానం ఇస్తుంది, సంపదలు ఇస్తుంది, కోరికలు ఏ కోరికైనా సరే ఆ కల్పవృక్షము మన కోరికలు తీరుస్తుంది. అటువంటి కల్పవృక్షం ఎక్కడుంటే బాగుంటుందన్నారు? దేవలోకంలో ఉంటే బాగుంటుందని ఈ పారిజాతము, ఈ కల్పవృక్షము కూడా దేవలోకంలో ఒక మహా ఆభరణంగా ఇవి ఉన్నాయి. అప్సరసులు వచ్చారు. తతశ్చ అప్సరసో జాత నిష్కంఠ్య సువాసన రమణ్యస్వర్గిణాం ఫల్గు గతి లీలావలోకనై. అప్సరసులు ఆ మళ్ళా పాల సముద్రంలోంచి వచ్చారు. వచ్చిన వారు ఎక్కడుంటే బాగుంటుందంటే వారి దేవలోకంలో ఉంటే బాగుంటుందని వారి దేవలోకంలో వారి మకాం అట్టే పెట్టారు. ఇలా చాలా వచ్చాయి కదండి. ఇప్పుడు అసలైన విషయం, అసలైన ఒకటి వచ్చింది. తతశ్చ ఆవిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశకాంచ విద్యుత్ సౌదామిని యథా. దివ్యమైనటువంటి కాంతులతో, మంచి తేజస్సుతో, 4 దిక్కులు కూడా మంచి కాంతితో ఆ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆ క్షీర సముద్రం నుండి ఆమె పుట్టింది. మహాలక్ష్మీదేవి అయిన అని మన అమ్మవారికి ఒక్కసారి నమస్కారం సమర్పిద్దాం. లక్ష్మీదేవి ఆమె యొక్క ఉద్భవం అన్నమాట. క్షీర సముద్ర సంజాత, క్షీర సముద్రంలోంచి పుట్టినటువంటి ఆమె ఒకసారి బయటకు వచ్చింది. మెరుపు తీగల దగదగలాడుతూ ఉన్నది. దేహకాంతి దశ దిశలు వ్యాపించి ఉన్నాయి. ఆమె యొక్క సౌందర్యం అంటారా, ఔదార్యం, తారుణ్యం, రూప సౌభాగ్యం ఇవన్నీ కూడా ఆమె మహిమలొచ్చే అందరి మనసుల్ని కూడా ఆమె ఆకర్షించేసింది. ఆ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ కూడా ఆకర్షితులైపోయారు. ఔదార్యవయో వర్ణ మహిమా క్షిప్త చేతస తస్య ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం. ఇంద్రుడు స్వయంగా ఆమెను కూర్చోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి సింహాసనాన్ని ఇచ్చి తీసుకొచ్చి పవిత్రమైన నదుల్లో మూర్తీభవించినటువంటి బంగారపు కలశలతో నిర్మలమైన జలాన్ని ఆమె స్నానం, అభిషేకం చేయడానికి తీసుకొచ్చారట. అయితే ఉంటాయో అటువంటి ఔషధులన్నీ కూడా అభిషేకానికి తీసుకొచ్చారు. ఆవు పాలు, పంచగవ్యములు, వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములందు ఉత్పన్నమయ్యేటువంటి పుష్పాలను తీసుకొచ్చారు, ఫలాలను తీసుకొచ్చారు, ఆ లక్ష్మీదేవికి సమర్పించడానికి తీసుకొచ్చారు. ఈ యొక్క ఋషులందరూ కూడా ఈ పదార్థాలతో ఆ లక్ష్మీదేవికి శాస్త్ర ప్రకారంగా అభిషేకం చేశారు. గంధర్వులంతా కూడా మంగళప్రదమైనటువంటి గీతాలు గానం చేశారు. నర్తకీమణులందరూ కూడా నృత్యం చేశారు. మేఘాలట శరీరాలను ధరించి మృదంగాల్ని, డోళ్ళుని, డమరుకాల్ని, కొమ్ము వాయిద్యాల్ని, శంఖాల్ని, వేణువుల్ని, వీణల్ని చాలా గట్టిగా మోగించేటి మేఘాలు.
వాడు కూడా శరీరాన్ని ధరించి ఆ లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ కూడా చేసేస్తారు. ఆ లక్ష్మీదేవి చేతిలో కమలం ధరించి ఉన్నది. అలా ధరించి ఆమె ఒక సింహాసనం మీద కూర్చున్న ఉన్నది. తతః అభిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీం దిగిభా పూర్ణ కలశై సూక్తవాక్యై ద్విజేరితై. అలా కూర్చునేప్పటికి దిగ్గజాలు జలంతో నిండినటువంటి కలశాలతో ఆ దేవికి అభిషేకం చేశారు. బ్రాహ్మణులు వేద మంత్రాలందరూ కూడా పఠించారు. లక్ష్మీదేవి అక్కడ కూర్చున్నప్పుడు రుద్రుడు ఆ దేవికి పచ్చని పట్టు వస్త్రాలను తీసుకొచ్చాడు. ఈ వరుణుడు అనేవాడు వైజయంతిమాలని తీసుకొచ్చాడు. సముద్ర పీత కౌశేయ వాససి సముపాహరత్ భూషణాని విచిత్రాని విశ్వకర్మ ప్రజాపతి ఆరం సరస్వతి పద్మం అజో నాగాశ్చ కుండలే. అనేకమైనటువంటి ఆభరణాలు సమర్పించాడు లక్ష్మీదేవికి. సరస్వతీదేవి ముత్యాలహారాన్ని ఇచ్చింది. బ్రహ్మదేవుడు కొండలాల్ని బహుకరించారట. పండితులు స్వస్తి వాచన మంత్రాలని పఠించారు. లక్ష్మీదేవి చేతుల్లో కమలహారాన్ని గైకొని సర్వలక్షణ శుభలక్షణమైనటువంటి పురుషుడి మెడలో వేయడానికి ముందుగా ఆమె నడిచింది అన్నారు. అంటే ఆమె ఒక హారం తీసుకుని ఎవరిని వరించాలా అనే ఉద్దేశంతో ఆమెను వరించడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆమె ఎవరికి ఇష్టమో కదా, అంచేత ఆమె ఓ పుష్పాల హారాన్ని తీసుకుని బయలుదేరింది. అయితే ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు శ్రీ సూక్తం ఇక్కడి నుంచే మనకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఆధారంగా శ్రీ సూక్తం, పురుష సూక్తం అంటే విష్ణుమూర్తిది, శ్రీ సూక్తం ఈ లక్ష్మీదేవి యొక్క సూక్తం మనకి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది అన్నారు. ముఖ శోభ చూస్తే వర్ణనాతీతం, అందమైన కపోలాలు, ఆ మంచి చక్కని కొండలాలు, ఆమె చక్కగా చిన్న సిగ్గుతో చిరు మందహాసంతో మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరిందటండి. మధురమైన ధ్వనులు, వీణులు విందులుగా ఉన్నాయి. ఆమె లీలలు చూస్తే బంగారపు తీగల్లాగా మెళుకు మెళుకు అన్న విధంగా ఉన్నాయి. ఆమె ఎవరిని వరిస్తుందో కదా, అట్టి పురుషోత్తముడు ఎవరో అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అక్కడ గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, అసురులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, చారణులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అట్టి పురుషుడు ఎవ్వరిని ఆమె వరిస్తుంది తెలియలేదు. ఆమె మెల్లిమెల్లిగా బయలుదేరుతోంది. కొంతమంది తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు కోపం. కొంతమంది ఇంకొకళ్ళు ఐశ్వర్యవంతులై ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేదు. ఒకరి యందు ధర్మబుద్ధి ఉన్నది, కానీ వాడికి భూతదయ లేదు. ఒకరికి త్యాగం ఉన్నది, అది మోక్షానికి హేతువు. ఇంకొకడు బలసంపన్నుడే, కానీ అతడు మృత్యుముఖం నుండి తప్పించుకోలేడు. ఇలా ఎవరిని చూసినా ఇదే రకమైనటువంటి ఇబ్బందుల్లో ఆమెకి కనపడుతున్నారు ఒక్కొక్కళ్ళను. ఆమె అలా బయలుదేరుతూ ఏవం విమృశ్యాభివ్యభిచారి సద్గుణై ఏవం విముస్యావ్యభిచారి సద్గుణై వరం నిజైకాశ్రయతా గుణాశ్రయం వవ్రే వరం సర్వగుణై అపేక్షితం రమాముకుందం నిరపేక్షమీప్సితం. ఆది సిద్ధులు అతన్ని కోరుకుంటున్నాయి. అటువంటి వాడు ఎవరయ్యా? వాస్తవంగా లక్ష్మీదేవికి ఏకైక ఆశ్రితుడు, అంటే తగినవాడు ఆ శ్రీహరే. కనుక ఆమె ఆ శ్రీహరిని వరించింది అట. ఇంతమంది ఉన్నా అందరి దగ్గర పెడుతోంది, ఏదో లోపం కనపడుతోంది. తస్యాం సదేశా ఉసతీం నవకంజమాలాం మాజన్మధుర్వ్రత వరూథ గిరోపగుష్టాం తస్తౌ నిధాయ నికటే తదురస్వధామ సవ్రీడహాస
వికసన్ నయనే నయాత. ఆ లక్ష్మీదేవి పద్మమాలను తీసుకుని ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క హరి యొక్క మెడలో వేసింది. ఎప్పుడైతే ఆ మాల వేసిందో ఆమె సిగ్గుతో ఇలా తల వంచుకుని ఉన్నది. ఆ తల వంచుకుని ఎక్కడ ఉన్నదట? విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఇలా వాలిపోయిందట. అంచేత ఆయన లక్ష్మీ నివాసుడయ్యేడు అన్నారు ఇక్కడ ఆయన. ఆ లక్ష్మీదేవికి తన వక్షస్థలమే శాశ్వత నివాస స్థానంగా చేసుకున్నాడు స్వామి. అది ముఖ్యోద్దేశం. తస్యా శ్రియస్త్రి జగతో జనకో జనన్యా వక్షో నివాసం అకరోత్ పరమం విభూతే. ఈ యొక్క వక్షస్థలం, ఆ లక్ష్మీదేవి ఎవరి యొక్క వక్షస్థలం? విష్ణు యొక్క వక్షస్థలం మీద అలా వాలేటప్పటికీ స్వామి వక్షస్థలాన్ని ఆ లక్ష్మీదేవి నివాస స్థానంగా చేసుకున్నారయ్యా. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరించేటప్పటికీ శంఖతూర్య మృదంగానాం వాదిత్రాణం పృథుస్వన దేవానుగానాం సస్త్రీనాం నృత్యతాం గాయతామభూత్. శంఖారావాలు మోరై, తూర్యనాదాలు మోరై, వీణ వేణు మృదంగాలన్నీ కూడా మోగే అన్నారు. గంధర్వులు అప్సరసుల గానం చేశారు, నృత్యం చేశారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు, అంగిరుడు మొదలైనటువంటి ప్రజాపతులంతా కూడా స్వామివారి మీద పుష్పాల్ని కురిపించారయ్యా. ఆ స్వామిని ప్రస్తుతించారు. దేవతలు, ప్రజాపతులు, ప్రజలు మొదలగున వారంతా కూడా ఆ లక్ష్మీదేవి కృపా దృష్టి చేత ఉత్తమమైనటువంటి గుణాలతో పరమానంద భరితులయ్యారు. మహారాజా, ఈ ప్రజలు రక్షించాలనే కోరికతో ఉన్నటువంటి ఆమె ఇక్కడ. అనంతరం ఆ సముద్ర మథన సమయం జరుగుతుండగా కమలలోచనటువంటి వారుణీదేవి కన్యారూపంలో తెలిసింది. ఈ కొత్త ఆమె ఎప్పుడు మనం విని ఉంటారు మీరు. వారుణీదేవి కన్యారూపంలో వచ్చింది, బయటకు వచ్చిందట. ఆ విష్ణుమూర్తి అనుమతితో ఆ అసురులు, రాక్షసులు ఆ కన్యాదేవిని అంటే వారుణీదేవిని స్వీకరించారు అన్నారు. తర్వాత ఈ దేవతలు, రాక్షసులు కూడా సముద్రాన్ని మదిస్తూ ఉండగా ఒక దివ్యమైన పురుషుడు ప్రత్యక్షమయ్యాడట దాంట్లోంచి. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, ఉదతిష్టన్ మహారాజా పురుష పరమాద్భుత శ్యామలస్తరుణస్రగ్వి సర్వాభరణ భూషిత పీతవాసా మహోరస్క సుభృష్ట మణికుండల స్నిగ్ధ కుంచద కేశాంత సుభగ సింహ విక్రమ. దివ్యమైన కాంతి కలిగినవాడు, శ్యామల వర్ణంతో ఉన్నాడు, మెడలో వనమాల కలిగినవాడు, సర్వాంగాల యందు ఆభరణాలతో అలంకారము కలిగినవాడు, పీతాంబరధారి. ఆ పురుషుని యొక్క చెవులు యందు మణికుండలాలు ప్రకాశిస్తున్నవాడు, విశాలమైన వక్షస్థలము కలిగినవాడు, నుదుట మృదువైన ముంగుర్లు కలిగినవాడు. ఆ పురుషుడు దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడే ఆ మహాత్ముడు చేతుల యందు అమృతాపూర్ణ కలశం బిభ్రద్వలయభూషిత సవై భగవత సాక్షాత్ విష్ణోరంశాంశ సంభవ. ఆ మహాత్ముడు చేతుల యందు కంకణముల కలిగి అమృతముతో నిండిన కలశాన్ని పట్టుకున్నాడు. అతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారమే. ఆయనే అమృత కలశాన్ని పట్టుకొచ్చాడు. అతడే ఆయుర్వేద ప్రవర్తకుడు, యజ్ఞ భోక్త, ధన్వంతరిగా విఖ్యాతి చెందినవాడు. దైత్యులు దృష్టి అతని చేతులు యందు ఉన్నటువంటి అమృత కలశమే పడింది. ఆయన బయటకు వచ్చాడు కదండి, ఇలా పట్టుకుని వచ్చాడు. వెంటనే వారు బలవంతంగా రాక్షసులు ఈ అమృత కలశాన్ని తీసుకుని పారిపోయారు. చూడండి, ఆ సముద్ర మథనం జరిగినప్పుడు
ఆ దివ్యమైన పురుషుడు అమృత కలశాన్ని తీసుకుని ఇలా బయటకు వచ్చేటప్పుడుగా రాక్షసుల దృష్టి ఎక్కడ పడింది? అమృత కలశమే పడింది. పడేప్పుడు గబగబా అమృత కలశాన్ని పుచ్చుకుని వాళ్ళు పారిపోయారు. అప్పుడు దేవతలు చాలా బాధపడుతూ ముఖాల వేళాలేసి ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్నటువంటి విష్ణువుని ప్రార్థించారు. ఆయన అన్నాడు, మీరేం కంగారు పడకండి, రాక్షసులు కదా వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు భేదాభిప్రాయాలు కలిగి చూద్దాం. రాక్షసులు అమృత కలశం ఇచ్చుకుని వెళ్ళి నాకు ముందు కావాలంటే నాకు ముందు అని చెప్పి వారిలో ఒకరు ఇలా దెబ్బలాడుకుంటూ ఉన్నారు. రాక్షసులు కొంతమంది బలం లేని రాక్షసులు. ఈ విధంగా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. అన్ని ఉపాయాలు తెలిసినటువంటి మహావిష్ణువు వర్ణనకు అతీతమైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని అత్యద్భుతంగా మోహిని అవతారాన్ని ఆయన దాల్చాడట. ఏ తస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషద్రోపమనిర్దేశ్యం దధార పరమాద్భుతం. ఇదే మోహిని అవతారం. గోవిందా గోవింద. మరి ఈ మోహిని అవతారాన్ని ఎత్తాడు ఆయన. రాక్షసులు తమలో తాము దెబ్బలాడుకుంటూ ఉంటే అన్ని ఉపాయాలు తెలిసినటువంటి మహావిష్ణు మోహిని రూపంగా అక్కడ ప్రత్యక్షమయ్యారన్నారు. ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవ సుందరం. ఈ ఉత్పలమైన శ్యామలమైనటువంటి వర్ణం, కలువుల వర్ణం, అన్ని అవయవాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె చెవులు, కర్ణాలన్నీ కూడా మంచి కాంతితో ఉన్నాయి. అందమైన కపోలాలు, ముక్కు అందంగా ఉన్నది, రమణీయమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తూ మోహిని రూపంలో మహావిష్ణువు ఎదురుకుండా ఉన్నాడు. మహావిష్ణువు అని తెలియదు, అందమైన స్త్రీ అని మాత్రమే తెలుసు. నవ యౌవన నిర్వృత్త స్తరభార కృశోదరం ముఖామోదానురక్తాళి ఝంకారోద్విగ్నలోచనం. అందమైనటువంటి నేత్రాలు, ఆ నేత్రాలు చూస్తేనే ఆమె జుట్టు, బికాజ్ మంచి అందమైనటువంటి కేశములు, మల్లెమాలలు ధరించి ఉన్నది, కంఠాభరణాలు, చక్కని బాహువులు, భుజకీర్తులు అన్ని అలంకారం చేసుకున్నది. ఆ కాళ్ళకు కూడా మనోహరమైన నూపుర ధ్వనులు వినసొంపుగా ఉన్నాయ్యా. శ్రీ మహావిష్ణువు ఎంతో అందంగా ఉన్నారయ్యా అని చెప్పబడుతూ ఉన్నది. అంచేత ఈ రూపాన్ని దాల్చినటువంటి మహావిష్ణువు మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి కోరుకుంటూ మనకి ఈరోజు ఆయన కూర్మావతారాన్ని ఎత్తారు, మోహిని రూపాన్ని కూడా ఎత్తారు. ఇదో అవతారం అదో అవతారం కూడా, ఈ రెండు అవతారాలు మనకి వచ్చినటువంటి ఈరోజు. ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. అంచేత మీ ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని వినండి. మరి రేపు ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి అమృతాన్ని ఎలా పంచుతారు, ఏ విధంగా అనేటువంటి మన కథను రేపు మళ్ళా తెలుసుకుందాం. స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ భాగవతాన్ని మీరు విని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ ముందర లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అక్కడ బటన్ ఉంటుందన్నమాట, చాలామందికి తెలియట్లేదు. అది యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి లైక్ కొట్టాలి. ఎవరి మనం కథ వినే వదిలేస్తున్నారు. అలా కాకుండా యూట్యూబ్లోకి మీరు వెళ్ళండి తప్పనిసరిగా. అందరూ కూడా అక్కడ లైక్ చేయండి. చేయడం వల్ల 10 మందికి అందుతుంది అనేటువంటి విషయం, అంతకన్నా ఏమీ కాదు. అంచేత మీకు తెలియకపోతే మీ యొక్క పిల్లలను అడిగైనా సరే తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మంచి విషయంతో మళ్ళీ రేపు మేము ముందు ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.